ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో జరుపుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాతీయ ప్లీనరీ సమావేశాలకి ఇచ్చేసినటువంటి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ సభా వేదిక మీద ఆసీనులైనటువంటి ఇతర పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్లీనరీ వేదిక నుంచి గౌరవనీయులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని మనందరం కూడా బలపరచాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ముందుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు, కేసులు, ఏదో రకంగా భయపెట్టి ప్రలోభాలకి గురి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని ఆయన పార్టీలో చేర్చుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఆయన తప్ప ఈ రాష్ట్రానికి వేరే దిక్కు లేదన్నటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాడు. దాంట్లో 2 పార్లమెంటు సభ్యులు, 21 మంది అసెంబ్లీ మెంబర్స్, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని విడిచి మరి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. మరి నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల గుండె ధైర్యం, ఎదిరించగలిగినటువంటి సత్తా, పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ మిగిలారని, ఈ పార్టీలో ఉన్నటువంటి తుక్కు తుకారంగాళ్ళు, చౌడ దద్దమ్మలో ఈ పార్టీని వదిలేసి ఈ దద్దమ్మల తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పి నేను భావిస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 6 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్, రైతులు సాగునీరు లేక, గిట్టుబాటు ధరలు లేక, అదేవిధంగా మరి రుణమాఫీ చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి వాళ్ళని పూర్తిగా అప్పుల్లోకి నెట్టేసినటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాలు చేస్తూ పార్టీని మరి ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో మరి ఎటువంటి అభ్యర్థులను పెట్టినప్పటికీ కూడా ఈ పార్టీకి 40% ఓటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీకి కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతీయ పార్టీలకు కానీ ఏ పార్టీకి కూడా సోలోగా పోటీ చేస్తే 44% ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 44% ఓట్లు వచ్చినటువంటి ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడలో నన్ను కాదు, ఎక్కడ ఏ అభ్యర్థిని పెట్టినా 42-43% ఓటు వచ్చేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి బలహీన వర్గాలు కానివ్వండి, మైనార్టీలు, బడుగు వర్గాలు, అనేక రకమైనటువంటి పేద ప్రజలు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తీరుతో ఆయన గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడవటానికి సిద్ధంగా ఉన్నారు. మనం అధికారంలోకి రావాలంటే ఈ పార్టీకి మనం ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చోట ఒక 3 నుంచి
5% ఓటు కనుక మనం తెచ్చుకున్నట్లయితే మరి అధికారంలోకి రేపు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వస్తుందని చెప్పి నేను మీ అందరికీ గట్టిగా చెప్పగలను. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి రాజకీయంగా కానీ లేకపోతే పర్సనల్ గా కానీ ఆయన్ని మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఎల్లో మీడియా కానీ అనేక రకాలైనటువంటి కథనాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది. వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా మరి అబ్జర్వ్ చేయాలని చెప్పి రేపు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ మనం పర్యటించి మరి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే పేద ప్రజలకి మరి బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి చదువుకున్నటువంటి పిల్లలకి డ్వాక్రా మహిళలకి రైతాంగానికి మరి వృద్ధులు వికలాంగులు వీళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకువెళ్తారో అవన్నీ ప్రజలకు చెప్పి గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో ఒక 25-30 ఓట్లు కనుక మనం మార్చగలిగితే ఈ రాష్ట్రం ఉన్నటువంటి 170 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలుగుతుందని చెప్పి నేను నమ్మకంగా మీ అందరికీ చెప్తూ మరి ఒక 2 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పాలి. ఈ రాష్ట్రంలో అత్యంత మోసపూరితమైనటువంటి వ్యక్తి, వెన్నుపోటుదారుడు, కుట్ర రాజకీయాలు చేయగలిగినటువంటి వ్యక్తి, అవసరమైతే కాళ్ళు పట్టుకోగలిగినటువంటి వ్యక్తి, లేకపోతే జుట్టు పట్టుకోగలిగినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎన్ని అవలక్షణాలు ఉంటాయో ఆ అవలక్షణాలన్నీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రాన్ని ఒక దొంగ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు. ఎన్నికల్లో గెలవటం కోసం అర్థమైనటువంటి వాగ్దానాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయగలిగిందే చెప్తాను, నేను నా తండ్రి చూపించినటువంటి దారిలో నడుస్తాను, కాబట్టి నేను అబద్ధాలు చెప్పను, నేను దొంగ వాగ్దానాలు చేయను, నేను చెప్పగలిగినవి చేయగలిగినవి చెప్తానని చెప్పి మరి ఆయన మన ముందుకి ప్రజల ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో దయచేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క వెన్నుపోట్లు ఆయన గత చరిత్రను కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని మరి రేపు ఎన్నికల్లో మేనిఫెస్టోని తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2019లో ముఖ్యమంత్రిగా అయితే ఆయన బతికున్నంతకాలం ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాను. రేపు మొన్న చంద్రబాబు నాయుడు ఇట్టాగే తెలుగుదేశం పార్టీ సమావేశం ఒకటి పెట్టాడు. దాంట్లో చెప్తాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళిపోతాడు, ఆ పార్టీ ఉండదు, ఇక నేను మా అబ్బాయి శాశ్వతంగా మా మనవడి దాకా మేమే ఉంటామని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడికి 70 సంవత్సరాల వయసు వస్తుంది, ఇంకో సంవత్సరంలోనూ 6 నెలల్లోనూ. ఆయనకి ప్రస్తుతం మైండ్ పని చేయట్లా, ఆయనకి అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తి మరి ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా నాయకుడిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కనుక పోయినట్టయితే మరి వాళ్ళ అబ్బాయి వచ్చి దాన్ని టైటానిక్ షిప్ ను ముంచినట్టు నడి సంవత్సరంలో ముంచి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిక్కులేని వాళ్ళుగా చేస్తారని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ మరి నాయకులకు చెప్తూ ఇప్పటికైనా తట్టాపుట్టా సర్దుకుని వేరే పార్టీలోకి పోవాలని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని నేను కోరుకుంటూ మరి ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను.